ఏపీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏదో విధంగా ఇక్కడ బురద చల్లాలి, ఏదో విధంగా ఇక్కడ అడ్డుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్ర కుతంత్రాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి చీడ పురుగులకి ఇటువంటి పంటలో చీడబట్టిన మరి ఏ విధంగా అయితే చీడ పురుగుల్ని మరి పిచికారీ కొట్టి వాటిని ఇచ్చేస్తారో అదేవిధంగా అమరావతి ప్రాంతానికి పట్టిన జగన్మోహన్ రెడ్డి లాంటి చీడ పురుగుని చీడని పిచికారీ కొట్టి అమరావతి రైతులే ఆ చెడును వదిలిస్తారని, ఆ చెడును తుదమట్టిస్తారని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి ఈ వాస్తవాలని కూడా చెప్పాలి. ఎందుకంటే దావోస్లో ఇవాళ పర్యటనలో ఈ 3-4 రోజుల్లో చాలా పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థలన్నీ కూడా ముందుకొచ్చి ఇవాళ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి 24 గంటల కరెంటు దగ్గర, వాటర్ సెక్రటరీ వాటర్ పద్ధతి దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకుందామని అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు మరి వాళ్ళందరినీ కూడా మన ప్రాంతానికి మన రాష్ట్రానికి ఆకర్షిస్తూ ఉంటే ఇక్కడ ఏమీ జరగలేదు, ఇక్కడ ఏమీ జరగదు అనే విధంగా నువ్వు భయపెట్టాలనే ఒక భయాందోళనలో బయట ప్రాంతాలకు క్రియేట్ చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర కుతంత్రాలతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాను తప్ప ఇది ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు చేసేది లేదు. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణ కమిటీ వేసి కాంగ్రెస్ పెద్దలు ఆ రోజు తల్లి పిల్ల కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజన చేసి రాష్ట్ర రాజధాని కూడా ఏ ప్రాంతమో ఎక్కడో చెప్పకుండా శివరామకృష్ణ కమిటీ వేసి చేటలో బియ్యం పోసి మమ్మల్ని కొట్టుకోమన్నారు. కానీ ఇవాళ 2.5 సంవత్సరాల్లో రాజధాని ఎక్కడో స్పష్టంగా అసెంబ్లీలోనే చెప్పి ఆ రోజు నీ నోరు ముంచడమే కాకుండా ముందు నువ్వు మాట్లాడిన మొదటి సంవత్సరం రాజధాని రాదు, ఇక్కడ రాజధానికి అడ్డం, మేము రాజధానికి వ్యతిరేకం, రాజధాని ఇక్కడ నుంచి ఇది ఉండేది కాదు, మేము భూములన్నీ తిరిగి ఇచ్చేస్తామని నువ్వు మొదటి 2 సంవత్సరాలు మాట్లాడావు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి బస్సులో కాపురం పెట్టి ఇవాళ ఒక చిన్న కార్యాలయంలో ఇరిగేషన్ ఆఫీసులో విజయవాడలో క్యాంప్ ఆఫీస్గా చేసుకొని పరిపాలన చేస్తే ఆయన మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో 30,000 ఎకరా 34,000 ఎకరాలు రైతులు భూములు ఇవ్వటానికి ముందుకొచ్చి భూ సమీకరణకి సహకరించి ఇవాళ నిర్మాణాలన్నీ కూడా జరిగి ఈ 7 రేడియల్ రోడ్స్ నిర్మాణానికి టెండర్లు పిలిచి ఒక పక్కన రాయలసీమకి పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ భవనాల నిర్మాణాలన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా ఫైనల్ అవుతూ ఉంటే రాజమౌళిని గురించి ఎగతాలి, లేకపోతే కృషి గురించి ఎగతాలి, రాఘవేంద్ర గురించి ఎగతాలి, లేకపోతే సింగపూర్ గురించి ఎగతాలి, లేకపోతే బయట దేశస్తులు ఏ జపాన్ అన్నా ఏ చైనా అన్నా ఎవరి గురించి అయినా సరే ఎగతాలి. ఇటువంటి మరి ముద్దాయి లాంటి వ్యక్తి ఇవాళ దేశాలని వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఈ విధంగా రాజధాని నిర్మాణానికి అతను మాట్లాడుతూ ఉన్న భాష కానీ అతను మాట్లాడుతూ ఉన్న తీరు కానీ చూస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మాకు కూడా ఇటువంటి చెడ్డ వ్యక్తి గురించి మాట్లాడటానికి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే ఎన్ని తిట్టినా కూడా అతనిలో మార్పు కానీ అతనిలో పరివర్తన కానీ ఏమాత్రం కూడా లేకుండా మరి మాట్లాడిందే మాట్లాడి తిట్టిందే తిట్టి చులకనవుతున్నాడు తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా సలహాలు సూచనలు ఇవ్వటం కానీ ఏ మాత్రం కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కేవలం దుగ్ధతో, అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ పనులు అడ్డుకోవడానికి కానీ బురజల్లే భాగంగా ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటన పెట్టుకొని ఇవాళ శాసనసభ్యురాలు అమరావతి రాజధానికి వెళ్తా ఉంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం.